హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సింప్లిఫికేషన్ చాప్టర్ నుండి రైల్వే ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతున్న ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. √11 ఇలా 11 ఒకే వాల్యూ రూట్ వాల్యూలు ఇలా వచ్చేసి చివరిలో ఇన్ఫినిటీ ఉంటే దాని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఏ వాల్యూ అయితే మనకు కనిపిస్తుందో అదే దాని యొక్క ఆన్సర్ అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 11 అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా ఇస్తే దీని యొక్క ఆన్సర్ 11 అని పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11 ప్లేస్లో ఏమున్నా సరే 100 ఉన్నా సరే దీని యొక్క ఆన్సర్ అనేది 100 అవుతుంది. 11 ప్లేస్లో ఏది ఉంటే అది అవుతుంది. చివరిలో ఇన్ఫినిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ మోడల్ క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా దాని ఆన్సర్ అనేది సేమ్ అదే అవుతుంది. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 64 డివైడెడ్ బై, ఇక్కడ మల్టిప్లై ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. సో ఈ విధమైన క్వశ్చన్ వస్తే ఎలా చేయాలి? చివరిలో ఇన్ఫినిటీ ఉంది. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు మనం ఎలా చేయాలి? అప్పుడు దీని యొక్క క్యూబ్ రూట్ అనేది దీని ఆన్సర్ అవుతుంది. 64 యొక్క క్యూబ్ రూట్ ఎంత? 64ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4 × 4 రాసుకోవచ్చు. దీన్ని 4 క్యూబ్గా రాసుకోవచ్చు. సో 64 యొక్క క్యూబ్ రూట్ ఏమవుతుంది? 4 అవుతుంది. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు 4 అవుతుంది. ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి దీని యొక్క క్యూబ్ రూట్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో 64 యొక్క క్యూబ్ రూట్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ మల్టిప్లై ఉంది కాబట్టి అన్నిటికి మల్టిప్లై చేసుకొని పోతుంది ఒకే ప్యాటర్న్లో. చివరిలో ఇన్ఫినిటీ ఉంది. సో ఇలా వస్తే దీని యొక్క ఆన్సర్ ఇక్కడ ఏముందో లోపల ఏముందో అదే దాని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 154 + 3 √154 + 3 √154 + 3 సో ఇన్ఫినిటీ. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్ వచ్చేటప్పుడు ఏ రెండు నెంబర్లనైనా సరే మల్టిప్లై చేస్తే వాటి మధ్య డిఫరెన్స్ అనేది 3 రావాలి. అలా వచ్చే డిఫరెన్స్లో పెద్ద నెంబర్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 154ని మనము 14 × 11గా రాసుకోవచ్చు. దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. సో దీనికి ఇది సాటిస్ఫై చేస్తుంది. 14 11s are 154. దీని మధ్య డిఫరెన్స్ 3 ఉంది. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు ఈ టోటల్ ఆన్సర్ 14 అవుతుంది. పెద్ద నెంబరే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దీని యొక్క ఆన్సర్ 14 అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇలా సింపుల్గా చేయండి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంటే ఏ విధంగా వస్తుంది అనేది కింద మోడల్ క్వశ్చన్స్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది. సో 750ని ఇందాక ఏమని చెప్పాను నేను? ఏవైనా రెండు నెంబర్లని మల్టిప్లై చేస్తే వాటి మధ్య డిఫరెన్స్ అనేది ఇక్కడ ఏముందో అది అవ్వాలన్నమాట. 5 ఉంది కాబట్టి 5 అవ్వాలి. ఇప్పుడు 750ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనము 30 × 25గా రాసుకోవచ్చు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. సో ఇక్కడ కూడా 5 ఉంది. ఇది సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు నెంబర్లలో చిన్న నెంబర్ ఏంటి? 25. దీని యొక్క ఆన్సర్ అనేది 25 అవుతుంది. మీకు అర్థమవుతుందా? ప్లస్ ఉంటే పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది, మైనస్ ఉంటే చిన్న నెంబర్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది కానీ ఇక్కడ ఇన్ఫినిటీ లేదు. సో అలాంటప్పుడు ఎలా చేయాలి? దీనికి ఒక ఫార్ములా ఉంది. a × 2n - 1/2n. ఈ ఫార్ములా బట్టి మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. నెక్స్ట్ 2n వాల్యూ అంటే ఇక్కడ ఎన్ని రూట్ వాల్యూస్ ఉన్నాయో వాటి మొత్తాన్ని n వాల్యూగా మనం పరిగణించుకోవచ్చు. ఎన్ని రూట్ వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 రూట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి n వాల్యూ 4 అవుతుంది. -1 2/4. సో 5 2/4 అంటే ఎంత? 16. 16లో 1 తీస్తే 15. సో 15 2/4 16. దీని యొక్క ఆన్సర్ అనేది ఇది అవుతుంది అనమాట. సేమ్ ఇలాంటి లెక్కే మీకు ఒకటి ఇస్తాను, కామెంట్ చేయండి ఆన్సర్ చేసి. √125 డివైడెడ్ బై √125 డివైడెడ్ బై √125 డివైడెడ్ బై సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనిపెట్టి కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్వశ్చనే వేరే విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. ఎట్లా అంటే మీకు అన్ని ఆన్సర్స్ సెట్ అయ్యే క్వశ్చన్సే వేస్తాడు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడగొచ్చు క్వశ్చన్. ఎలా అంటే 20 + 20
ప్లస్ 20 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఈ విధంగా అడగవచ్చు క్వశ్చన్. దీని యొక్క ఆన్సర్ని ఏ విధంగా మనం కనిపెట్టాలి ఇప్పుడు చూద్దాం. సేమ్ కండిషన్, కాకపోతే ఇక్కడ 1 ఉన్నట్లుగా మనం అనుకోవాలి. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 5 4 రాసుకోవచ్చు. మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉంది. సో మధ్య డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 5 అవుతుంది. దీంట్లో పెద్ద నెంబరే దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే దీని యొక్క చిన్న నెంబరే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ప్లస్ ఉంటే పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది, మైనస్ ఉంటే చిన్న నెంబర్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఇలాంటి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీలో కానీ రైల్వే ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ సార్లు అడుగుతున్న ఈ మోడల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఈ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు ఈ మోడల్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ ఎలా కనిపెట్టాలో మీకు తెలిసింది కాబట్టి మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇలాంటి మరెన్నో ట్రిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సింప్లిఫికేషన్ చాప్టర్ నుండి మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం.